చైతన్యం ఏర్పడడానికి ఆ రోజుల్లో తెలంగాణ రచయితల సంఘం ఒక మంచి పాత్ర వహించింది. ఆ పాత్రకు కొంత నేను నేపథ్యం, నా జీవిత చరిత్ర కూడా ఉంది. అది కాక ఒక కవితా సంపుటి కూడా ప్రచురించింది, అది వేరు సంగతి. కాబట్టి విద్యార్థి దశలో ఉన్నప్పుడే నేను కొంత వక్తగా రాణించడం మొదలుపెట్టాను. ఆ తర్వాత నాకు ఇప్పటికీ గుర్తుంది, ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. అప్పటికి 1953 ప్రాంతం అనుకుంటాను. ఆంధ్రప్రదేశ్ రాలేదు, ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. గుంటూరులో హిందూ కాలేజీలో అఖిలాంధ్ర కవి సమ్మేళనం ఏర్పాటు చేశారు. విద్యార్థిగా నేను ఎంఏలో ఉన్నాను. అప్పుడు నన్ను ఎందుకో విద్యార్థి కవిగా నన్ను ఆహ్వానించారు. విద్యార్థుల్లో నుంచి కొంత గొంతు బాగా పలుకుతున్నవాడిని నేను. అందులో మహాకవులు ఉన్నారు, జాషువా, కరుణశ్రీ, తల్లావజ్జల, ఇలాంటి మహాకవులు ఉన్నారు. వాళ్ళతో పాటు నా పుట్టపర్తి నారాయణాచార్యులు, గడియారం అనుకుంటాను, శేషశాస్త్రి గారు, వాళ్లతో పాటు నన్ను వేదిక మీద కూర్చోబెడితే గొప్ప ఉత్తేజం, ఎంత ఉత్తేజం కలిగేదో ఆ మహానుభావులతో పాటు నన్ను కూర్చోబెట్టారని. అప్పుడు నేను కొన్ని పద్యాలు వినిపించాను. అది ఇప్పటికీ గుర్తు, నాకు చాలా ముఖ్యమైనది. అది విశాలాంధ్ర కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి, కానీ రావడం లేదు. ఆంధ్ర రాష్ట్రం వచ్చింది కానీ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నాను నేను, ఆషామాషిగా రంకెవేసిన విశాలాంధ్రమ్ము రాబోదు, ఆషామాషిగా రంకెవేసిన విశాలాంధ్రమ్ము రాబోదు, విద్వేషమ్ముల్ విషతంత్రముల్ కులమతావేశమ్ములున్నన్ని నాళ్ళు ఈషణ్ మాత్రము తెలుగు వారలకు వెలిగేయలేదు. ఈ 3 పంక్తులు గుర్తున్నాయి నాకు. అంత ఆవేదనతో, ఉద్వేగంగా నేను చదివితే మంచి ప్రశంసలు వచ్చాయి, స్పందన ఏర్పడింది. కాబట్టి విద్యార్థి దశలోనే వివిధ సమావేశాల్లో పెద్దలతో పాటు పాల్గొనే అవకాశం నాకు అప్పటి తరం కలిగించింది. అందుకు నేను నా సీనియర్స్ అందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాను. సినారే అంటే ఆనాటి నుంచి ఓ గ్లామర్ ఏర్పడింది శ్రోతల్లో. వేడి రక్తం లావాల ఉప్పొంగే యువతలు. పూల పాటలు, నవ్వని పువ్వు నాటికలను గానం చేసేవారు శ్రవణపేయంగా. ఈ గేయ రచనలు, గానమే సినారే కథాకావ్య సినీ గీతికా రచనకు పునాదులయ్యాయి. ఎంఏ తరగతికి వచ్చేసరికి గేయ నాటికలు రాయడం ప్రారంభించాను. రంగస్థలం పైన నృత్యాత్మకంగా ప్రదర్శించే గేయ నాటికలు, అంటే నృత్య నాటికలు అనొచ్చు, సంగీత నృత్య నాటికలను రాశాను, చాలా రాశాను. అందులో నవ్వని పువ్వు, అజంతా సుందరి, తర్వాత వెన్నెలవాడ మొదలైనవి, ఇవి ప్రదర్శింపజేశాను కూడా. ఆ రకంగా నృత్య ప్రదర్శనలకు అనుగుణంగా గేయనాటికలు రాయడం అనేది అప్పుడు కొంత కొత్తదనమే. నేను ఎంఏకు పోయినాక వారు ఎంఏలో వచ్చారు. అప్పుడు అయితే అప్పుడు మా లక్ష్మీరంజనం గారు మా గురువు, కండవల్లి లక్ష్మీరంజనం గారు. అయితే మా నారాయణ రెడ్డి గారు మొదటి నుండి ఆయనే సాహితీ పురుషుడే, కవి అంటే అచ్చంగా 100 వాళ్ళ కవి. ఎప్పుడూ ఉన్నా కానీ 4-5 జతతో ఆడుతూ పాడుతూ హాయిగా కవిత్వం చెప్పేవాడు. హాస్టల్లో మేము ఏ హాస్టల్లో ఉన్నప్పుడు వారు పై గదిలో, నేను కింది గదిలో ఉండేవాడిని. అయితే వారికి ఎప్పటికీ వారి చుట్టూ అలముకొని ఒక జంట, యువకుల జంట, సాహితీ జంట అనండి. ఆయన రసనిష్యంది, రసరా సామ్రాట్టు అన్నా తప్పులేదు. అప్పటి నుంచే ఆయనకు తెలుగు కవిత్వం మీద, తెలుగు సాహిత్యం మీద మంచి ఆయనకు దాని ఏమంటారు ఆధిపత్యం ఉంది. మేమంతా హాస్టల్లో ఒక దగ్గరనే ఉండేవాళ్ళం. అప్పుడు ఆ గ్రూపులో చాలా పెద్దవాళ్ళే ఉండిరి, చాలా గొప్పవాళ్ళే ఉండిరి. వాళ్ళంతా పేరు నా జ్ఞాపకం రావటం లేదు అని కృష్ణమూర్తి గారు, ప్రభాకర్ రావు గారు, నేను ఈ 4-5 మాత్రం నారాయణ రెడ్డితో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం.
వారి నవ్వని పువ్వు అని తెలుగులో కవిత్వం చిన్న పుస్తకం రాశారు. అప్పుడు మేమంతా హాస్టల్ పిల్లలమే కదా, మాకు ఆదాయ మార్గం ఏది? అయితే నేను దాన్ని పుస్తకాన్ని ప్రచురిస్తానయ్యా అని అంటే ఆయన ఒప్పుకున్నారు. నేను విద్యార్థినే కదా, నాకెక్కడి డబ్బులు అని. అప్పుడు నా దగ్గర సైకిల్ ఉండేది. ఆ సైకిల్ విక్రయించి నాకు ఏదో సానుభూతిగా, నాకు ఆ నారాయణ రెడ్డి నాకు సన్నిహితుడు కాబట్టి విక్రయించి ఆ పుస్తకాన్ని నేను అచ్చయించాను. అదే నాకు గొప్ప అనుభూతి. ఆయన ఇప్పటికీ చెప్పుకుంటారు. నాకు ఇటీవల వచ్చిన కొన్ని అవార్డులు ఆ సందర్భంగా కూడా ఆయన ప్రస్తావించారు. చాలా గొప్ప వ్యక్తి, ఉదాహరణకు తన ఆ బాల్యం నుంచి ఇప్పటిదాకా ఆయనకి ఏమాత్రం గర్వం లేదు. నన్ను రామన్నా అని తీయగా సంబోధిస్తాడు. సినారేకి కవితా గురువులు లేరు. ఆయన కవిత్వాన్ని ప్రశంసించిన వాళ్లలో మొదట్లో విద్యార్థులే ఎక్కువ. వారి ప్రోత్సాహం, స్ఫూర్తితోనే అనేకం రాశారు. ఎంఏ విద్యార్థిగా ఉన్న రోజుల్లో మహాకవి డాక్టర్ దాశరథి గారి సాహచర్యం కవితా రచనకు ఎంతో దోహదం చేసింది. పద్య కవిత్వంలో చూస్తే అటు రాయప్రోలు, విశ్వనాథ, జాషువా లాంటి ఉద్దండులు ఉన్నారు, కృష్ణశాస్త్రి. గేయ కవిత్వంలోకి వస్తే కృష్ణశాస్త్రి ఉన్నాడు, ఇంకి పాటలు రచించిన నండూరి సుబ్బారావు ఉన్నాడు, బసవరాజు ఉన్నాడు, శ్రీశ్రీ ఉన్నాడు. ఏమిటి నా అస్తిత్వం? నేను ఎక్కడున్నాను? ఎక్కడుంది నా కవిత్వానికి సంబంధించిన ప్రత్యేక సంతకం, ఐడెంటిటీ అని తీవ్రంగా ఆలోచించాను. అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను. తెలుగు సాహిత్యంలో, ఆధునిక సాహిత్యంలో గేయాలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, ఎంకి పాటలు, కిన్నెరసాని పాటలు, కృష్ణశాస్త్రి గారి గీతాలు ఉన్నాయి. కానీ ఒక పద్యకావ్యానికి కావలసినటువంటి అంగాలతో గేయకావ్యాలు లేవు. అంటే ఒక కథావస్తువును తీసుకొని కొన్ని పాత్రలను రూపొందించుకొని ప్రకరణాలుగా విభజించి వివిధ ఛందస్సుల్లో కావ్యం రాస్తే ఎలా ఉంటుంది అన్న భావం నాలో కలిగింది. అప్పుడు నేను నాగార్జున కొండ ప్రాంతంలో ఇక్ష్వాకులు ఏలిన నాటి గాథ, అప్పటి పరిస్థితుల గురించి కొంత పరిశోధన చేసి, అప్పుడు నాగార్జున కొండ ప్రాతిపదికగా ఒక బౌద్ధ గాథను నేనే స్వయంగా రాసుకొని, ఒక ప్రణయ గాథ అది. ఆ నాగార్జున కొండ, నాగార్జున సాగరం అప్పుడు ఇంకా కాలేదు. నాగార్జున సాగరానికి కావలసిన ప్రాతిపదికలు పడుతూ ఉన్నాయి. ఈ నాగార్జున సాగరం ఒకనాటి నాగార్జున కొండగా, నాగార్జున విశ్వవిద్యాలయంగా ఉంది. దీన్ని ఆధారంగా చేసుకొని కొన్ని పాత్రలు ఏర్పాటు చేసుకొని నేను నాగార్జున సాగరం అనే గేయ కావ్యం రాశాను. కథ, ఒక సుదీర్ఘ కథ తీసుకొని పాత్రలను నిర్దేశించుకొని ప్రకరణాలుగా వివిధ గేయ ఛందస్సుల్లో రాసినటువంటి గేయ కావ్యం. దానికి మంచి ఆదరణ లభించింది. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి లాంటి విద్వాంసుడు, సంగీతజ్ఞుడు వారు దానికి పీఠిగా రాశారు. గేయాన్ని పద్యంతో సమానంగా, సమాసభరితంగా, ప్రౌఢంగా, పరిణత శైలిలో రచించాలనే సంకల్పంతో ఈ కావ్య రచన చేశాను నేను. కాబట్టి ఎత్తుగడనే వినిపిస్తాను. ఇక్ష్వాకు వంశక్షితీంద్ర చంద్రుల కీర్తి కౌముదులు నల్గడల కలయ విరిసిన నాడు. ఇక్ష్వాకు వంశక్షితీంద్ర చంద్రుల కీర్తి కౌముదులు నల్గడల కలయ విరిసిన నాడు. కృష్ణవేణి తరంగిణి పయఃకింకిణులు త్రిశరణ క్వాణాల దశల నింపిన నాడు. నాకు అది కొండంత బలం ఇచ్చింది. ఆ తర్వాత నేను అనుకున్నాను, ఇదిగో నా గొంతు ఇక్కడ పలుకుతున్నది, గేయ కావ్య రచనలోనే నేను కొనసాగాలి కొంతవరకు అని. అదే జరిగింది. ఆ తర్వాత అంతకంటే ప్రౌఢంగా, పరిణతంగా కర్పూర వసంతరాయలు కావ్యం రాశాను. జయ జయ కమరగిరిధర వరద, జయ జయ కర్పూర వసంతరాఢ్యురుద, జయోస్తు జయోస్తు జయోస్తు.
1954-55లో కొంతకాలం సికింద్రాబాద్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్గా పనిచేశారు. అదే కాలేజీలో 1955లో ఆంధ్రోపన్యాసకులుగా ఉద్యోగం ఆరంభించారు. 1958-59లో నిజాం కళాశాలలో పనిచేశారు. 1957 నుండి 1962 వరకు ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారి పర్యవేక్షణలో పరిశోధన సాగించి పీహెచ్డీ పట్టాను పొందారు. ఆయన కవిత్వాన్ని ప్రభావితం చేసిన ప్రాచీన కవులు కాళిదాసు, శ్రీనాథుడు. ఆధునిక కవులు రాయప్రోలు, జాషువా, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ. సినారే సహృదయుడు. ఏ తోట పూచిన పువ్వైనా ఎదకు హత్తుకునే సౌజన్యమూర్తి. మంచిని వేనోళ్ల కొనియాడే చైతన్యమూర్తి. ఆయన నిఘంటువులో ఉదయాలు ఉగాదులే కాని అస్తమయాలు అమావాస్యలు అగుపించవు. ఆయనలో సాంప్రదాయ బలం జాస్తి. అందుకే ప్రయోగశీలత జాస్తి. ప్రతిభావంతుడైన కవే కాదు, నిరంతర పరిణామశీలి, అనునిత్యం కావ్య ప్రయోగశాలి. నా దృష్టి పరిశోధన వైపు పోలేదు. సృజన తప్ప మనకు పరిశోధన వైపు దృష్టి పోలేదు. ఎంఏ పాస్ అయ్యాను, ఉద్యోగం చేస్తూ ఉన్నాను, కవిత్వాలు రాస్తున్నాను, గ్రంథాలు ప్రచురిస్తూ ఉన్నాను. 2-3 ఏళ్ళు అలా గడిచిపోయాయి. నాకు నన్నిచోరుడి మీద ప్రత్యేకమైన అభిమానం ఉండేది. ఆ నన్నిచోరుడి కవిత్వం గురించి వ్యాసాలు రాశాను, ప్రసంగాల్లో చెప్పాను. అలా 3-4 సంవత్సరాలు దాటింది. ఒక సందర్భంలో డాక్టర్ పిఎస్ఆర్ అప్పారావు, అప్పుడు ఆయన సెలవు మీద వచ్చి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్నాడు. ఆయన అడిగాడు, నారాయణ రెడ్డి గారు మీరేమిటి పీహెచ్డీ చేస్తున్నారా, ఏమిటి మీ సబ్జెక్ట్ ఏమిటి అని. అంటే నేను అన్నాను, అప్పారావు గారు నాకు పీహెచ్డీ ఎందుకండి, ఐఎమ్ ఏ పోయట్, నేను కవిని, నాకు పీహెచ్డీలు డాక్టరేట్లు ఎందుకు అన్నాను. అలా కాదులేండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత వరకు మీరు అందరికీ తెలుసు సి నారాయణ రెడ్డి గారు అంటే, కానీ బయటికి వెళితే హీఈస్ మిస్టర్ నారాయణ రెడ్డి అనడానికి, హీఈస్ డాక్టర్ రెడ్డి అనడానికి చాలా తేడా ఉందన్నాడు. అంతే, బుర్ర గిరున తిరిగిపోయింది. ఇది ఒక రకంగా మలుపుకి దారితీసింది. అంతకుముందే నా మనసులో ఉంది, నన్నచోడుని కుమార సంభవం గురించి చేయాలా లేక ఆధునిక కవిత్వం గురించి అని. చిత్రం ఏమిటంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని నన్ను ఆ దశలోనే, అప్పటికి ఎస్వి యూనివర్సిటీ ఏర్పడలేదు, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఎస్వి కాలేజ్ ఉంది, ఆర్ట్స్ కాలేజ్, శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజ్ ఉంది. ఆ ఆర్ట్స్ కాలేజీ వారు ఆహ్వానించారు వారితో పాటు నన్ను. అప్పుడు ఆయన ప్రసక్తంగా ఏదో ప్రసక్తి వచ్చింది, ఇట్లా నేను నన్నచోడుని గురించి చేయాలనుకుంటున్నాను పీహెచ్డీ అన్నాను. అంటే ఆయన అన్నాడు, కాదు మీరు మోడర్న్ పొయిట్రీ గురించి చేయండి అన్నాడు. ఏమిటి మోడర్న్ అంటే, ఇది కన్వెన్షన్ అండ్ రివోల్ట్ అనే ఒక గ్రంథం ఉంది ఇంగ్లీషులో, చదివి చూడండి మీకు తెలుస్తుంది అన్నాడు. అంతే. అప్పుడు నేను కన్వెన్షన్ అండ్ రివోల్ట్ ఇన్ మోడర్న్ పొయిట్రీ అని ఒక గ్రంథం, ఏముందో గుర్తులేదు నాకు, అది చదివి అప్పుడు నేను ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయములు ప్రయోగములు అనే శీర్షిక ఏర్పాటు చేసుకొని దాని మీద పరిశోధన చేయాలని నిర్ణయం తీసుకోవడం. ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారు మా గురువు గారు, ఆయన నా గైడ్ కూడా, ఆయన వారిని నా పర్యవేక్షకుడు, వారికి చెప్పడం. వారు ఒక ముక్క అన్నారు, ఏమిటి మోడర్న్ పొయిట్రీలో అంత విషయం ఉందంటారా అని. ఉంది సార్ అన్నాను నేను. సరే, తర్వాత ఒప్పుకున్నాడు, చేశాను, డాక్టరేట్ వచ్చింది. నేను బిఏ ఫైనల్లో ఉండగా, బహుశా అది 1948 సంవత్సరం, ఎంఎల్ నరసింహారావు గారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చేరినారు చాదర్ఘాట్ కళాశాలలో. ఆయన ఒకనాడు తన క్లాస్మేట్ అంటూ ఈ బక్కపలుచని నారాయణ రెడ్డి గారిని నా దగ్గరికి తీసుకొచ్చి పరిచయం చేసేవాడు. మా విద్యార్థులలో అప్పటికి నేను కథలు రాయటం, పద్యాలు రాయటం, పాటలు రాయటం జరుగుతూ ఉండేది. నారాయణ రెడ్డి కూడా బాగా పాటలు రాస్తాడని
పద్యాలు రాస్తాడని ఎంఎల్ నరసింహారావు గారు నాకు పరిచయం చేసినారు. నారాయణ రెడ్డి గారు చాదరఘాట్ కళాశాలలో చేరినప్పుడు పల్లా దుర్గయ్య గారు వారికి తెలుగు లెక్చరర్గా ఉండేవారు. ఆ దుర్గయ్య గారిది మా ఊరే. దుర్గయ్య గారిని కలవడానికో నన్ను కలవడానికో తరచుగా నారాయణ రెడ్డి గారు మా దగ్గరికి వచ్చేవారు. దుర్గయ్య గారు కూడా మా వీధిలోనే ఉండేవారు. 1940 సంవత్సరం పరిచయమైనటువంటి సినారే అప్పటి నుండి తరచుగా కలుసుకోవడం, మేము కవి సమ్మేళనాలకు పోవడం, కవితాగానాలు చేయడం, మరి చాలా గ్రామ